ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పప్పు. క్యాబేజీ పప్పు ఏంటనుకుంటున్నారా? క్యాబేజీ కందిపప్పు అండి. వినడానికే కొత్తగా ఉంది కదా. నాకు నా మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది. ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు మీకు నేర్పించేస్తున్నాను. దీనికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు క్యాబేజీ పప్పు కోసం ఒక పెద్ద క్యాబేజీ తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సన్నగానే కట్ చేసుకోవాలి కంపల్సరీగా. లావుగా ఉంటే మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. తాలింపు దినుసులు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ మేము ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది, అండ్ గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. ఇంకా సాల్ట్. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసేయండి. ఆవాలు చిటపట అనే వరకు ఆగి రిమైనింగ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాయమినపప్పు, జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఎండుమిర్చి యాడ్ చేసేసేయండి. దీంతోపాటు ఇంగువ కూడా వేయండి. ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందంటే డైజెషన్కి కూడా చాలా మంచిది. అందుకే మేము ప్రతి దానిలో ఇంగువ వేస్తాము. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని కలుపుతూ ఉండండి. ఇప్పుడు మన పప్పు కోసం అయితే కందిపప్పును కడిగి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాం. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. అది ఫ్రై అయ్యాక క్యాబేజీ కూడా యాడ్ చేసేసేయండి. క్యాబేజీ అంతా వేసిన తర్వాత దీనిలో పసుపు అండ్ క్యాబేజీకి సరిపడా ఉప్పు యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. అంటే ఆ ఉప్పు అంతా క్యాబేజీకి పట్టేటట్టు. అప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి కలుపుతూ ఉండండి. అడుగు పట్టేస్తుంది క్యాబేజీ. సో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదిగోండి అడుగు పట్టేస్తుంది. ఓకే, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత 1 ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి. అండ్ 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఆ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మన పప్పు కూడా యాడ్ చేసేసుకోండి. పప్పులో నేను ఇందాక సాల్ట్ ఏమి వేయలేదు కదా. ఇందాక కర్రీకి సరిపడా సాల్ట్ వేసాం. ఇప్పుడు పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను మా పిల్లల కోసం అయితే కొంచెం పప్పు తీసి పక్కకు పెట్టుకుంటున్నా. వాళ్ళు తినలేరు కాబట్టి క్యాబేజీ పప్పు. ఇప్పుడు దీనిలో ఈ పప్పు వేసేయండి. పప్పు వేసేసిన తర్వాత ఓన్లీ 2 మినిట్సే ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. పప్పు వేసాం కదా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచండి. అంతే, మన క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. క్యాబేజీ పప్పులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రసం అండి. మేము పక్కన చేసేస్తున్నాను. రసం అయితే తర్వాత పోస్ట్ చేస్తాను. అంతేనండి, ఎంతో ఈజీగా ఉంది కదా క్యాబేజీ పప్పు. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.